బంతి కథ చెప్పుకుందామా? చెప్పుకుందాం. తన పేరు మర్చిపోయింది. ఆడుతూ పాడుతూ బంతి ఏం మర్చిపోయింది? పేరు మర్చిపోయింది. అయ్యో నా పేరేంటబ్బా, నా పేరు గుర్తుకొస్తలేదు, ఎట్లా, ఎవరిని అడగాలి అనేసి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు, అబ్బో నా పేరు గుర్తుకు రావడం లేదు, నా పేరేంటో చెప్పవా అని అడిగింది తలుపును. నా పనితో నాకే తీరిక లేదు, నీ పేరు నాకేం తెలుసు అంటది తలుపు. అయ్యో తలుపు కూడా నా పేరు చెప్పలేదు అని తలుపు కూడా నా పేరు చెప్పు, వెళ్ళు ఎవరు నన్ను అడుగుపో అన్నది తలుపు. అప్పుడు నెమ్మదిగా బంతి నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నీళ్ళ దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పమని అడిగింది. నీళ్ళు నా పేరు చెప్పవా అని. నీళ్ళేమన్నది, నీ పేరు నీ పేరు నీకే గుర్తుకులే. దగ్గరికి వెళ్ళింది కదా బంతి, రుద్రాంష్ నీళ్ళ దగ్గరికి వెళ్ళింది బంతి. పాపం తలుపు చెప్పలేదు పేరు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు నా పేరు చెప్పవా అని అడిగింది. అప్పుడు నీళ్ళు, నీ పేరు నీకే గుర్తుకు లేదు, నాకేం గుర్తుంటుంది, వెళ్ళు ఎవరు నన్ను అడుగుపో అంటది నీళ్ళు కూడా. అయ్యో టిక్కుం అని ఎగురుకుంటూ బంతి చీపిరి గట్ట దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? చీపురు ఉబ్బు నా పేరు చెప్పవా, చీపురు నా పేరు చెప్పవా అని అడుగుతుంది. అప్పుడు చీపురు, అయ్యో నేనే అలసిపోయి ఉన్నా, నీ పేరు నాకేం గుర్తు, వెళ్ళు ఎవరైనా అడుగుపో అంటది చీపిరి. చీపిరితో రోజు నూకుతాం కదా, ఇల్లు వాకిలి అంతా నూకుతాం కదా, అది అలసిపోయి ఒక మూలకు ఉండిపోయి, నేనే అలసిపోయినా, నీ పేరు నాకేం తెలుసు, వెళ్ళు ఎవరు నన్ను అడుగుపో అంటది చీపిరి. అయ్యో చీపిరి కొట్ట కూడా నా పేరు చెప్పలేదు అని అనుకుంటూ వెళ్తుంది ఇక బంతి. వెళ్ళి అక్కడ ఒక దగ్గర బ్యాట్ కనబడుతుంది. బ్యాట్ని అడుగుతా అనేసి బ్యాటు అబ్బో నా పేరు మర్చిపోయినా, నా పేరు చెప్పవా ప్లీజ్ నా పేరు చెప్పవా అని అడిగింది. అప్పుడు బ్యాటు, అయ్యో నీ పేరు బంతి బాల్, నా పేరు బ్యాటు, మనమిద్దరం ఫ్రెండ్స్ కదా, మనమిద్దరం బ్యాట్ బాల్ ఆడుకోమా, బ్యాట్ బాల్ ఆడుకోమా, మనమిద్దరం ఫ్రెండ్స్. ఓ అవును కదా, నా పేరు బంతి కదా, హాయ్ నా పేరు బంతి, నీ పేరు బ్యాట్, నా పేరు బంతి, మనమిద్దరం ఫ్రెండ్స్ అని ఎంచక్కా బ్యాట్ బాల్ ఆడుకుంటాయి. చూసిండ్రా బంతికి తన పేరు గుర్తుకొచ్చిందా, తెలిసిందా ఎవరి వల్ల? తలుపు చెప్పిందా?